మీరు ఎప్పుడైనా గోధుమ గడ్డి రసం తాగారా? అసలు గోధుమ గడ్డితో రసం చేసుకొని తాగడం ఏంటి అనే ప్రశ్న వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మొదట్లో నేను కూడా అనేదాన్ని. మనకు ప్రకృతి ఇచ్చిన వరం ఈ గోధుమ గడ్డి రసం. దీని గురించి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, 100 లాభాలు ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్స్కి కూడా ఈ గోధుమ గడ్డి యొక్క హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలని స్పెషల్గా వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. దీన్ని జ్యూస్ ఎలా పట్టుకోవాలి, అసలు ఈ గోధుమ గడ్డిని ఎలా పెంచుకోవాలనేది కూడా నేను చెప్తున్నాను. సో స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూడండి. మీరు మంచి క్వాలిటీ గోధుమలను సెలెక్ట్ చేసుకోండి. వాటిని 12 గంటల సేపు నీళ్ళలో నాననివ్వాలి. సో అలా మంచిగా నానిన గోధుమలను ఒక బట్టలో కట్టేయాలి. సో నెక్స్ట్ మనకు అది మొలక రావడం మీరు గమనిస్తారు. అలా మొలకొచ్చిన గోధుమలను ఇలాంటి ట్రేస్ తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ లాగా మీరు ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఇంకా అవైలబిలిటీ బట్టి వేసేసి దానిపైనుంచి అలా మొలకెత్తిన గోధుమలను పెట్టేసి మళ్ళీ పైనుంచి మట్టి కప్పేసేయండి. కప్పేసి వాటర్ కూడా ఎక్కువగా పట్టదు, జస్ట్ చిలకర ఇవ్వండి వాటర్ని. ఇలా వచ్చేస్తే 7 రోజులకు మనకు ఈ సైజులో గడ్డి రావడం మీరు గమనిస్తారు. ఒకవేళ మీకు ప్లేస్ కనుక ఎక్కువగా ఉంటే అక్కడే ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్లేస్ లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో 7 డేస్కి ఈ సైజులో మనకు వచ్చేస్తుంది. ఈ గోధుమ గడ్డి గురించి చెప్పాలంటే మనకి ఇందులో వైటమిన్ ఏ, సి, ఈ అలాగే చాలా మినరల్స్ కూడా ఉంటాయండి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నీరసంగా ఉన్న వాళ్ళకైనా, ఇమ్యూనిటీ లేని వాళ్ళకైనా, అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు స్కిప్ చేయకుండా ప్లీజ్ మీరు ట్రై చేయండి. ఇదే కాకుండా మన ఎన్ఎం కుకింగ్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మర్చిపోకండి. సో ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను ఏంటి అనేది. ఇలా పెరిగిన గడ్డి ఉంటుంది చూసారా? సో ఇంకా ఇక్కడ నేను ఒక్కరి కోసం చూపిస్తున్నానండి ఎంత సరిపోతుంది అనేది. సో ఇలా కట్ చేసుకోండి. నేను కాస్త పైకనే కట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి కూడా కాస్త పెరుగుతుంది గడ్డి అనేది. ఇంకొకసారి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కాస్త గడ్డిని కట్ చేసుకోండి. కాస్త ఉంచడం వల్ల నెక్స్ట్ దీనిపై నుంచి కూడా గడ్డి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ పోర్షన్ని ఇంకో 2 డేస్ తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కట్ చేసుకున్న గడ్డిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో బయట కూడా మనకు గడ్డి లభిస్తుందండి, కానీ మనం హైజీనిక్గా ఇంట్లో ఇలా పెంచుకుంటే బెటర్ అని నేను ఇలా చూపిస్తున్నాను. ఇది కూడా జ్యూస్ పట్టిన వెంటనే తాగాలండి. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేయండి. సో కట్ చేసి వాటిని వాష్ చేసేసేయండి. ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదండి. జస్ట్ ఇక్కడ మనం ప్రాసెస్ అనేది ఈ 1 వీక్లోనే ఉంటుంది. ఈ గోధుమ గడ్డి ఇక్కడ మొలిపించడంలోనే ప్రాసెస్ అంతా ఉంటుందండి. సో చూసారా, వాష్ చేసుకున్నాను. నేను దీన్ని ఇంక ఇలా మిక్సీ జార్లో వేసేసి ఇది గ్రైండ్ అవ్వడం కోసమని ఇలా చిన్న టీ కప్ సైజులో ఉన్నదాన్ని వాటర్ వేసేస్తున్నాను. సో కొంచెం వాటర్ సరిపోతుందండి, ఇలా టీ కప్ సైజ్ది. సో దీన్ని మిక్సీ పట్టేసేయండి. సో మిక్సీ పట్టేసిన తర్వాత మనకది జ్యూస్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం జాలి పెట్టి వడపోసుకోవాలండి. సో ఆల్రెడీ ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ గడ్డికి ఒక టీ కప్ సైజ్ పోసాను కదా వాటర్ అనేది. సో ఇది స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 3/4 కప్ వచ్చేస్తుందండి. నేను చూపించిన గ్లాస్కి 3/4 కప్ వచ్చేస్తుంది. సో మరీ చిక్కగా తాగితే కాస్త పసరుగా అనిపిస్తుందండి. సో కొత్తగా అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలి, కాస్త తేనె ఎక్కువగా వేసుకోవాలండి. సో మరీ చిక్కగా కాకుండా కాస్త డైల్యూట్ చేసి కూడా మనం తాగొచ్చు. సో మనకు ఇంత గడ్డి తీసుకుంటే ఇంత రసం వచ్చేసిందండి. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద గ్లాస్ వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో ఇంకొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. సో చెప్పాను కదా, మరీ చిక్కగా ఉంటే కాస్త పసరుగా ఉంటుందండి. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా వేసుకోండి. అలాగే మీరు చక్కెర అస్సలు వేయకండి. చక్కెరకి బదులుగా సో మనకు మంచిగా తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ తేనె వేస్తున్నానండి. సో పెద్ద స్పూనే వేస్తున్నాను. సో ఇలా వేయడం వల్ల కాస్త స్వీట్గా ఉంటుంది, ఆ పసరు అనేది మనకు తగలదు. సో ఇది మనము ఎంటీ కడుపుతో తాగామనుకో మంచిగా ఉంటుందండి. సో తాగండి, ఇది పక్కాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఏదైనా ఎలర్జీస్ ఉన్నా కానీ తగ్గిపోతుంది. హార్ట్కి చాలా మంచిది, పొట్ట కూడా తగ్గిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. సో చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. పైగా మనకి ఇది న్యాచురల్గా దొరుకుతుందండి. సో ఇది పక్కాగా ట్రై చేయండి, చాలా అంటే చాలా హెల్తీ. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్.